News Bow. హాయ్, నేను మీ సతీష్. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, సోషల్ మీడియాలో తిరుగుతున్న లిస్టులో ఫేక్ లిస్ట్ ఒకటి తిరుగుతూ ఉందో అందులో ఎవరెవరు చాలా మంది వస్తున్నారు, అసలు ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అని ఫోటోలతో సైతం రాని వాళ్ళవి వస్తున్న వాళ్ళవి అందరూ కలిపి ఫోటోలతో పాటు ఫుల్ డీటెయిల్స్ ఇప్పటికే మన ఛానల్లో ఒక వీడియో పబ్లిష్ చేశా. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. కంటెస్టెంట్స్కి సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అట్లాగే ప్రస్తుతానికి బిగ్ బాస్ 8కి సంబంధించి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కంటెస్టెంట్ల సెలక్షన్ ఎంతవరకు వచ్చింది, మెయిన్గా హౌస్ సెట్ ఎంత పూర్తి అయింది, అసలు ఎలా ఉండబోతుంది, కంటెస్టెంట్లకి రెమ్యునరేషన్లు ఈ సీజన్లో ఎంతెంత ఉంటున్నాయి, ఎలా సెలెక్ట్ చేస్తున్నారు, ఇలాంటి చాలా 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 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నింటి మీద ఈ వీడియోలో మీతో అయితే చెప్పబోతున్నా. సో స్కిప్ చేయకుండా చూడండి. కంటెస్టెంట్ల ఎంపిక గురించి ముందుగా చెప్పుకుంటే, కంటెస్టెంట్ల సెలక్షన్ కోసం ప్రజెంట్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఆగస్ట్ 3rd వీక్ వరకు ఈ సెలక్షన్ల ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. మీకు మరీ పక్కగా చెప్పాలంటే చెప్పేస్తాను, డేట్స్తో సహా చెప్పాలంటే ఆగస్ట్ 22, 23 వరకు సెలక్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత కంటెస్టెంట్లను ఫైనల్ చేసేస్తారు. ఇంకా ఓకే, మీరు పక్క ఫిక్స్ అని. సో సెలక్షన్స్ ఆగస్ట్ 25 డెడ్ లైన్. ఇంకా చెప్పాలంటే ఆగస్ట్ 25 డెడ్ లైన్, 22, 23 వరకు అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. సెప్టెంబర్ 1న షో ప్రారంభం కావడానికి జస్ట్ ఒక వారం ముందు వరకు కంటెస్టెంట్ల సెలక్షన్ అనేది ఉంటుంది. ఇది పక్క క్లియర్. ఇక తర్వాత ఏంటి, సీజన్ 8కి సెలెక్ట్ అయిన వాళ్ళకు ఆగస్ట్ 25 తర్వాత ఆ విషయం కూడా చెబుతారు. అంటే కేవలం ఒక వారం మాత్రమే వాళ్ళకి టైం ఇచ్చి ఇంకా రెడీ అవ్వచ్చు, మీరు హౌస్లోకి వెళ్ళడానికి. షాపింగ్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు, ఇంకా ఏమైనా వర్క్స్ ఏమైనా ఉంటే వేరే వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, లేకపోతే ఆఫీస్ కొలీగ్స్ సంథింగ్ వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించి రిలేటెడ్ అన్నీ ఏమైనా చక్కబెట్టుకోవాల్సిన చక్కబెట్టుకుంటే ఒక 1 వీక్ అయితే టైం ఇస్తారు. అప్పుడైతే చెప్పబోతున్నారని నాకైతే సమాచారం ఉన్నది. ఈసారి ఈ షో విషయంలో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే కంటెస్టెంట్లకు కూడా ఆఖరి నిమిషం వరకు క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్షన్లో ఉంచుతూ ఉన్నారు అన్నమాట. సస్పెన్స్లో ఈ విషయం ఇంటర్వ్యూకి హాజరైన ఒకరిద్దరు సీజన్ 8 యాస్పిరెంట్స్ కూడా ఇప్పటికే నాకు షేర్ చేసుకోవడం జరిగింది. ఈ విషయం ఇట్లా ఉంటుందండి, ఇలా జరుగుతుంది సార్ అది కానీ. సార్ అయితే అందుకే ఆగస్టు 25 వరకు నేను వెళ్తున్నా అని ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. కాకపోతే కంటెస్టెంట్లకి ఇంటర్వ్యూ సమయంలోనే ఇండైరెక్ట్గా కొంత క్లారిటీ అయితే వచ్చేస్తుందని నేను అనుకుంటున్నా. మరి ఎందుకు ఆఖరి వరకు బిగ్ బాస్ టీం ఈ సెలక్షన్ ప్రాసెస్ని ఎందుకు సాగదీయడం? ఒక నెల ముందే లిస్ట్ తయారు చేసి పెట్టుకోవచ్చు కదా అన్న డౌట్ మీకు రావచ్చు. అలా ఆఖరి నిమిషం వరకు ఎందుకు ఈ సెలక్షన్ ప్రాసెస్ కొనసాగిస్తారన్న దానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. అది ఏంటి అంటే, కంటెస్టెంట్లను ఎంత వీలైతే అంతగా వడపోత ద్వారా బెస్ట్ చాయిస్ని తీసుకోవాలనే బెస్ట్ ఆప్షన్ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈసారి కూడా బిగ్ బాస్ టీం అనుకుంటుంది బెస్ట్ బెస్ట్ బెస్ట్, ఇంతకంటే బెస్ట్ ఎవరు వస్తారు, ఇంతకంటే బెస్ట్, ఇంతకంటే బెస్ట్, అలా 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 ఎవరు ది బెస్ట్ కంటెస్టెంట్ అనిపించుకున్న వాళ్ళందరినీ అలా అలా సెలెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఎవరి సీజన్లో వచ్చినట్టు అలాగే ఈసారి కూడా. అందుకే ఈ ప్రాసెస్ ఈసారి 4 దశల్లో చేపడుతున్నట్లు నాకున్న సమాచారం. ఇంకో విషయం ఏంటంటే, బాగా ఫేమ్ ఉందనో, సెలబ్రిటీ స్టేటస్ ఉందనో, ఈ సోషల్ మీడియాలో బజ్ నడుస్తుందనో వచ్చిన వాళ్ళను వచ్చినట్టు ఎప్పుడు తీసుకోరు. వీళ్ళు తోపులు, వీళ్ళ తురుంకాన్లు, అభిమాన సంఘాలు ఉన్నాయి, మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు అని తీసుకున్నారనుకోండి. తీసుకుంటే ఏమైంది, కొన్ని సందర్భాల్లో హౌస్లోనికి వెళ్ళి వాళ్ళు కాల్ చేపేసి, గతంలో చాలామందే ఉన్నారు, లోపలికి వెళ్ళాక కంటెంట్ రాకపోతే బిస్కెట్ అయిపోతుంది. సో అందుకోసమని ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా అసలు బిగ్ బాస్ హౌస్కి మెయిన్ ఏంటి, ఆ షోకి కంటెంట్. కంటెంట్ చాలా 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 ఇంపార్టెంట్. సో ఆ కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు అనేది అన్ని రకాలుగా ఇంటర్వ్యూల్లో తేలుస్తారు. ఆ తర్వాత సెలెక్ట్ చేస్తారు. పైగా అన్ని జోనర్లు, అన్ని ప్రాంతాల నుంచి ఒకరిద్దరు చెప్పులు ఉండేలా చూసుకుంటారు. ఆంధ్రాలో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఇలా మిగతా ప్రాంతాలు, అలాగే అన్ని ఏరియాలు కవర్ అయ్యేలాగా ఈ కంటెస్టెంట్ల ఎంపికలో కూడా ప్రాధాన్యం ఇస్తారు. గత సీజన్లో ఎంపిక చేసిన వాళ్ళని చూస్తే ఈ విషయం మనకి ఈజీగా అర్థమైపోద్ది, మీకు కూడా అర్థమైపోద్ది. పైగా బిగ్ బాస్ షోలో ఏంటి, అండర్ డాగ్గా ఎంటర్ అయి అద్భుతమైన కంటెంట్తో ఎక్కువ మంది చెలరకపోతూ ఉంటారు. ప్రతి సీజన్లో చూస్తే మీరు గమనిస్తే ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టిన వాళ్ళలోనే ఒకరు విన్నర్ కూడా అవుతారు. ఇప్పుడు 2వ సీజన్లో కౌశల్, 3వ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్, 4వ సీజన్లో అభిజిత్, 5వ సీజన్లో సన్నీ, 6లో రేవంత్, 7లో ప్రశాంత్, వీళ్ళంతా మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే జుజుబీ అన్న ట్యాగ్తోనే ఎంటర్ అయ్యి కప్పు ఎగరేసుకుపోయారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బిగ్ బాస్ షోని మార్చేయడానికి గేమ్ చేంజర్ ఒక్కరు చాలు.
ఆ ఒక్క గేమ్ చేంజర్ ఎవరు, ఆ ఒక్కరు ఎవరు అనేది ఆఖరి నిమిషంలో సెలెక్ట్ అయ్యే కంటెస్టెంటే కావచ్చు. ఆ ఒక్కరి సెలక్షన్‌తోని గేమ్ మొత్తం మారిపోయి టీఆర్‌పీలు మోత మోగిపోద్ది. ఇక్కడ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ కూడా చెబుతా. మన సీజన్ 6 సెలెక్ట్ అయిన కంటెస్టెంట్‌లలో ఆఖరికి సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్‌లు ఎవరో తెలుసా? ఆర్‌జే సూర్య, ఇనయ. ఆఖరిలో వీళ్ళని ఫైనల్ చేశారు. కానీ ఆ సీజన్‌లో వీళ్ళిచ్చిన కంటెంట్ మామూలుగా లేదు. ఇనయ ఫస్ట్ వీక్ గండం గట్టెక్కితే చాలనుకుంటే ఏకంగా టాప్ 5 వరకు నిలబడిపోయింది. ఆ సీజన్‌లో 98 రోజులు హౌస్‌లో ఉన్న ఇనయ ఇచ్చిన కంటెంట్ చాలా ఎక్కువ. ఇలా తమ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఎవరు ఎలా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారని చెప్పలేం. సో, అందుకోసమే ది బెస్ట్, బెస్ట్, బెస్ట్ అనుకున్న మెయిన్ కంటెంటే గనక దానికోసం ఇంత ఫిల్టర్ చేసి లాస్ట్ మినిట్ వరకు చూస్తా ఉంటాననమాట. ఇక 'బిగ్ బాస్' సెట్ విషయానికొస్తే అన్నపూర్ణ స్టూడియోలోనే సీజన్ 2 నుంచి 7 వరకు వేసిన సెట్ ప్లేస్‌లోనే ఈ BB8 సెట్ కూడా రెడీ చేస్తున్నారు. ఇప్పటికే 50% సెట్ వర్క్ కూడా పూర్తయిపోయింది. ప్రెజెంట్ ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. ఈసారి కూడా హెవీ ఇంటీరియర్ రంగురంగులతో ఇంద్ర భవనంలో హౌస్ ఉండబోతుంది. ఇప్పటికి ఓ పెద్ద గుర్రం బొమ్మ సెట్ లోపల వేస్తున్నారంటూ ఫోటోలు, వీడియోలు ఈ సోషల్ మీడియాలో తిరుగుతా ఉన్నాయి. అది నిజమే. ఇక ఇన్ఫినిటీ సింబల్, ఈ బీబీ నేమ్ బోర్డ్, అలాగే 8 నంబర్ ఎంట్రన్స్‌లో ఇవి కూడా ఉండబోతున్నాయి. గత సీజన్ ఎక్కువగా రెడ్డిష్‌గా, కలర్‌ఫుల్‌గా అవుంటే రెయిన్‌బో లెక్క ఆ కలర్స్ అన్నీ కలిపితే మెయిన్ రెడ్డిష్ ఎక్కువగా ఉంటే, ఈ సీజన్ పింక్ కలర్ డామినేట్ చేసే అవకాశం ఉందని మనకు ఫస్ట్ లోగోతో కూడా అర్థమైంది. ఈ సెట్ వర్క్ కూడా ఏంటి ఆగస్ట్ ఫైనల్ వీక్ మొత్తం 100% పూర్తయిపోతుంది. ప్రెజెంట్ చాలా ఫాస్ట్‌గా వర్క్స్ జరుగుతున్నాయి. కాకపోతే వర్షాల వల్ల ఆ గార్డెను, ఓపెన్ ఇంటీరియరు, ఈ జైలు, స్విమ్మింగ్ పూలు ఈ పనులు కాస్త ఇబ్బంది అవుతుండడంతో కొద్దిగా కానీ డే అండ్ నైట్ అయితే వర్క్ జరుగుతూ ఉంది. ఈ వర్షం కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే సహజం ప్రతి సీజన్‌లో వస్తుంది. ఈసారి కూడా కొద్దిగా మరింత స్పీడ్‌గానే చేద్దామని లాస్ట్ మినిట్ వరకు ఎందుకు టెన్షన్ అని చెప్పేసి కొద్దిగా వీలైనంత వేగంగా క్లోజ్ చేద్దాం ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ బెడ్‌రూమ్స్, హాలు, సోఫా ఏరియా, కిచెన్ పనులు ప్రెజెంట్ అయితే చేస్తా ఉన్నారు. నెక్స్ట్ ఏంటి? హ్మ్. 'బిగ్ బాస్' ఓకే. ఎలా వెళ్ళాలి? 'బిగ్ బాస్‌కి' ఎలా వెళ్ళాలి? సెలక్షన్ ఎలా చేస్తారు? ఈ ప్రశ్న చాలా మంది నాకు అడుగుతా ఉన్నారు ఇన్‌స్టాలో గూడా. సో, దాని గురించి క్లియర్‌గా మీకు వివరిస్తా. సెలక్షన్ అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటో పద్ధతి ఏంటంటే, 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌ల సెలక్షన్ కోసం ఓ రీసెర్చ్ వింగ్ ఉంటుంది. వరల్డ్ వైడ్ ప్రపంచం అంతటా ఉన్న మన ఎన్ఆర్‌ఐలు గావచ్చు, అదర్ స్టేట్స్‌లో ఉండేవాళ్ళు గావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు గావచ్చు, ఎక్కడన్నా తెలుగు వాళ్ళు ఉన్నోళ్ళందరిలో ఎవరిని 'బిగ్ బాస్‌కి' తీసుకొస్తే తమకు టీఆర్‌పీలు మోత మోగుతాయో స్టడీ చేస్తది రీసెర్చ్ వింగ్. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్, పర్సనల్, ప్రొఫెషనల్ అంతా వెరిఫై చేస్తారు. వీళ్ళందరి ప్రొఫైల్స్ ఎండోమోల్ షైన్, స్టార్ మా టీమ్ కింద పంపిస్తారు. ఆ ప్రొఫైల్స్‌లో నుంచే బెస్ట్ అనుకున్నవి ఫైనల్ చేస్తారు. వాళ్ళందరిని ఇంటర్వ్యూ‌లకి పిలుస్తారు. ఆసక్తి ఉండేవాళ్ళు ఇంటర్వ్యూకి వస్తారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే రారు. సింపుల్. ఆ ఇంటర్వ్యూ ద్వారా వడపోత. ఓకే. ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు ఓకే. రెండోది, మూడోది ఇట్లా ఫైనల్ చేస్తారు. అట్లా చేస్తారు. ఇది ఒక ఫస్ట్ ప్రాసెస్. ఇక రెండో పద్ధతి ఏంటి? 'బిగ్ బాస్‌కి' వెళ్ళాలనే కోరిక బలంగా ఉన్న కొంతమంది, వారికి తెలిసిన సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు, 'బిగ్ బాస్' పాత కంటెస్టెంట్లు, వాళ్ళ మేనేజర్‌లు ఇలాంటోళ్ళని పట్టుకొని, వాళ్ళ ద్వారా రిఫరెన్స్‌లు చేయించుకొని, ఈ ప్లాట్‌ఫార్మ్‌కి వెళ్తే మనకు బావుంటుందేమో, కెరియర్‌కి మంచి ఆపర్చునిటీస్ వస్తాయేమో, పెద్ద పెద్ద ప్లాట్‌ఫార్మ్ గనుక ఐడెంటిటీ బాగా వస్తది, అవకాశాలొస్తాయి. సో అండ్ సో ఇలా ఈ రిఫరెన్స్‌ల ద్వారా ఇంటర్వ్యూ‌లకి వెళ్తారు. వాళ్ళలో కంటెంట్ ఇస్తారనే వాళ్ళలో ఒకరిద్దరిని ప్రతి సీజన్‌లో కూడా ఎంపిక చేస్తారు. ఇలా ట్రై చేసేవాళ్ళు చాలా మంది ప్రతి సీజన్‌లో ఉంటారు. కానీ వాళ్ళలో కొద్ది మందినే ప్రతి సీజన్‌లో ఎంపిక చేస్తుంటారు. ఎక్కువగా ఏంటంటే ఈ 'బిగ్ బాస్' రీసెర్చ్ వింగ్ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ కంటెస్టెంట్‌లకి ప్రాధాన్యం ఉంటుంది. అలాగే మరి సరే ఇంటర్వ్యూస్ ఎట్లా చేసేటప్పుడు ఏంటి ఎలా ఉంటుందంటే ఎండోమోల్ ఎండోమోల్ షైన్ టీమ్ ఉంటుంది. అట్లాగే స్టార్ మా వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా హిందీ, ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎండోమోల్ షైన్ టీమ్ వాళ్ళు. సో, లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కాకుండా అలాంటి ఇబ్బంది పడకుండా స్టార్ మా టీమ్ కూడా ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో ఉంటారు. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ గట్టిగానే చేస్తారు. కంటెస్టెంట్‌గా లోపలికి వెళ్ళాక ఏం చేస్తావు? ఎలాంటి కంటెంట్ ఇస్తావు? ఆడియన్స్‌ని ఎలా అట్రాక్ట్ చేస్తావు? అసలు నిన్ను చూసి ఎందుకు ఓట్లు వేయాలి? నీలో ఏం టాలెంట్ ఉంది? నువ్వు ఆడియన్స్‌కి నచ్చుతావని ఎందుకు అనుకుంటున్నావు? నీలో ఏమి స్పెషల్ ఉంది? ప్రత్యేకత ఉంది? అసలు నీకు షో అంటే ఏం అర్థమైంది? నీకు ఓటు వెయ్యాలి. హౌస్‌లో ఉంచాలి. నువ్వు విన్నర్ కావాలంటే ఏంటి? పలానా ఇగో నాలో ఇది ఉంది టాలెంట్. సో, నేను అర్హుడినే. నన్ను తీసుకోండి. ఇలా అడిగి రకరకాల ప్రశ్నలన్నీ వేసి అప్పుడైతే తీసుకోవడం జరుగుతుంది. సో, ఓట్లు పడాలంటే నిన్ను నువ్వెలా ప్రూవ్ చేసుకుంటావు? డల్‌గా ఉంటారా? యాక్టివ్‌గా ఉంటారా? మీలో ఉన్న స్కిల్స్ ఏంటి? టాలెంట్ ఏంటి? ఇలాంటివన్నీ అడుగుతారనమాట. ఇలా జరుగుద్దనమాట. తర్వాత
రెమ్యునరేషన్ గురించి కూడా మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఇక్కడ చెప్పుకోవాలి. ఏమంటే ఫస్ట్ బేసిక్ ఇంటర్వ్యూలో ఓకే అయ్యాక సెకండ్ స్టేజ్‌లో రెమ్యునరేషన్ గురించి డిస్కషన్ ఉంటుంది. హౌస్‌లోకి అడుగుపెట్టి ఎవరైనా బేసిక్ రెమ్యునరేషన్ వారానికి 1,00,000 అయితే ఉంటుంది. అంటే నెలకి నెల రోజులు ఉన్నారంటే 4 వారాలు ఉన్నారంటే 4,00,000. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటుందిది. ఈ బేసిక్ రెమ్యునరేషన్‌లో మళ్ళీ అమ్మాయిలకైతే కొద్దిగా ఎక్కువుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ కాస్ట్యూమ్స్, మేకప్, ఈ జ్యువెల్లరీ ఇవన్నీ చాలా ఎక్కువుంటాయి కదా ఖర్చులు అమ్మాయిలకి. సో, మేకప్ అన్నీ ఉంటాయి గనక కొంచెం అబ్బాయిల కంటే ప్రయారిటీ కొస్త ఎక్కువుంటుంది. ఇంకా హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు గూడా ప్రతి సీజన్‌లో ఉంటారు. గత సీజన్‌లో 'శివాజీ', 'అమర్‌దీప్' అట్టాగే 'కిరణ్ రాథోర్', 'షకీల' ఇలాంటి వాళ్ళందరికి కూడా రెమ్యునరేషన్ ఎక్కువే. ఇంటర్వ్యూలోనే దీనిని గూడా ఫిక్స్ చేస్తారు. వాళ్ళకి ఉన్న సెలబ్రిటీ స్టేటస్, సోషల్ మీడియా ఫాలోయింగు, అలాగే బయట వాళ్ళ ప్రొఫెషన్‌లో ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటారు గనక, సో, దాన్ని బట్టి బయటకి వచ్చే బయట వాళ్ళు సంపాదించుకున్న ఆదాయాన్ని బేస్ చేసుకొని దాన్ని బట్టి మాట్లాడుకుంటారు. కొందరికి అది మ్యాటర్ కాదు. జస్ట్ వద్దాం అనుకుంటే వచ్చేవాళ్ళు అటు ఇటైనా అడ్జస్ట్ అయిపోతారు. కొందరు నాకు బయట ఎంత వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఇంత ఇవ్వాలి. ఇట్లా ఉంటాయన్నమాట. కొంతమంది రెమ్యునరేషన్ వారికి తగ్గట్టు ఇవ్వకపోతే, డీల్ కుదరకపోతే రారు. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాల్సింది. ఏమంటే 'సత్యప్రకాష్' అనే సీనియర్ ఆర్టిస్ట్ విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తాడు కదా! బాగా 500, 600 పైగా సినిమాలు అవన్నీ చేశాడు. తెలుగు, తమిళ, కన్నడ అన్ని లాంగ్వేజ్‌లో బాగా సీనియర్ ఆర్టిస్ట్ అని విలన్ క్యారెక్టర్. ఓ సీజన్‌కి తీసుకోవాలని ఆయన అనుకున్నారు. కానీ రెమ్యునరేషన్ అతనికి బయట రోజుకి 1,00,000, 1,50,000, 2,00,000 వరకు మంచి ఇది ఉండడంతో, డిమాండ్ ఉండడంతో డీల్ కుదరల అప్పటికి ఆ సిట్యుయేషన్‌కి. సో, ఇట్లా కుదరకపోవడంతో చాలామంది ఉన్నారు. ఈ పాయింట్‌లో కూడా ఆగిపోయిర్రు. ఇక ఈ రెమ్యునరేషన్‌లో కొంత అడ్వాన్స్‌గా షోలోకి అడుగుపెట్టే ముందు ఇస్తారు. కంటెస్టెంట్‌లు కాస్ట్యూమ్స్, చెప్పులు, జ్యువెల్లరీ, మేకప్ కిట్‌లు రకరకాలకి ఇవన్నీ ఇలాంటివన్నీ కొనుక్కోవడానికి ఈ డబ్బులిస్తారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ హౌస్‌లో ఎన్ని రోజులుంటే అన్ని రోజులకి కలిపి వాళ్ళు బయటకొచ్చిన వెంటనే ఇస్తారు. కాకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం దీంట్లో ఒక 80% ఇచ్చేస్తారు. మిగతా 20% మాత్రం ఏడాది తర్వాతే ఇస్తారనమాట. 20% ఆపుతారు. కంప్లీట్‌గా ఏడాది. ఎందుకంటే హౌస్‌లోకి వచ్చే వాళ్ళతో ఒక 1 ఇయర్‌కి అగ్రీమెంట్ రాయించుకుంటారు. అది ముగిసే వరకు బిగ్ బాస్ టీమ్‌తో వారి అగ్రీమెంట్ కొనసాగుతుంది గనక సీజను కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తంగా 100% ఆ లాస్ట్ 20%తో కలిపి మొత్తం ఇచ్చేస్తారు. సీజన్ 7 కంటెస్టెంట్‌ల అగ్రీమెంట్‌లు కొద్ది రోజుల్లో క్లోజ్ అవ్వబోతున్నాయి. అది అయిపోయిన వెంటనే మిగతా బ్యాలెన్స్ 20% కూడా ఇచ్చేస్తారనమాట. ఇక్కడ ఇంకా చెప్పాల్సినవి ఏమున్నాయి? ఆ! ఇప్పుడు సీజన్ 8లో ఎక్కువగా యంగ్‌స్టర్స్‌ను కంటెస్టెంట్‌లుగా తీసుకోవాలని బీబీ టీమ్ అయితే ప్రయత్నం చేస్తున్నట్లే తెలిసింది. అంటే బ్యాచిలర్ బాబులు అన్నమాట. బ్యాచిలర్స్ కోసం గట్టిగా ప్రయత్నాలైతే చేస్తున్నారు. కాకపోతే నాకు తెలిసి బిగ్ బాస్ టీమ్‌ని అప్రోచ్ అవుతున్న వారిలో ఎక్కువ మంది అంకుల్స్, ఆంటీస్ ఉన్నారంట. సో, అందుకే కంటెస్టెంట్‌ల కోసం వెతుకులాట ఇంకా కొనసాగుతుంది. పెళ్ళికైన అమ్మాయిలు, అబ్బాయిలు, యంగ్‌స్టర్స్, బ్యాచిలర్స్ ఉంటే క్రషు, లవ్ ట్రాక్సు, మిడ్‌నైట్ టాక్స్ అబ్బో! చాలా కంటెంట్ జనరేట్ అవుతుంది గనక ఎక్కువ అలాంటి వారికే ప్రయారిటీ ఇస్తున్నట్టుంది. చూద్దాం మరి వాళ్ళు ఉంటేనే కదా అసలు కిక్కు. మరి వచ్చే దాంట్లో ఎక్కువ ప్రొఫైల్స్ చూస్తే ఆంటీస్, అంకుల్స్ అంటే సో, ఇలా అమ్మాయిలు, అబ్బాయిలైతే బావుంటదని ఒక ప్రయత్నం. కంటెంటే కదా! నేను ఫస్ట్ నుంచి చెప్పినట్టుగా. ఇక 'బిగ్ బాస్' హౌస్ నడిపేది ఈ కెమెరా, ఎడిటింగ్ వీళ్ళలో కూడా చాలా మంది మార్చి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి 'బిగ్ బాస్ 8'కి సంబంధించి కొత్త అప్డేట్స్ తెలియగానే మీకు ఎప్పటికప్పుడు నేను ఇంతవరకు చెప్పినవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్సే. అన్ని కొత్త అప్డేట్స్, చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ మరిన్ని నాకు తెలియగానే మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ ద్వారా తెలియజేస్తుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. అట్లాగే ఇప్పటికే ఎవరెవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు ఫోటోలతో పాటు ఒక వీడియో పబ్లిష్ చేశారు కదా! అది కూడా చూడండి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లైక్, కామెంట్, షేర్ మర్చిపోకుండా అలాగే ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ బటన్ టచ్ చేయడం. అలా అయితే ఆల్ నోటిఫికేషన్స్ అనేది మీకొస్తాయి.